So HCF is the HCF highest common factor or greatest common measure or GCD greatest common divisor. సో ఈ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నారు మీరు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12. సో 8కు 12కు మనకు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ 2 మెథడ్స్ ఉంటాయి, ఫ్యాక్టర్స్ మెథడ్, డివిజబుల్ మెథడ్. ఈ ఫ్యాక్టర్స్ మెథడ్లో జనరల్గా 8కు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే 8కు ఫ్యాక్టర్స్ అంటే ఏ విధంగా అంటే ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి. అక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ జనరల్గా 8 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి, ప్రైమ్ కాకుండా జనరల్ 8 ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 8 జా 8, 2 4 జా 8, నెక్స్ట్ 4 2 జా 8, 8 1 ఈజ్ 8. అంటే 8కి వచ్చేసి ఫ్యాక్టర్స్ 1 2 4 8 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 12కు ఫ్యాక్టర్స్ వచ్చేసి 1 12 జా 12, 2 6 జా 12, నెక్స్ట్ 3 4 జా 12, నెక్స్ట్ 4 3 జా 12, నెక్స్ట్ 5 రాదు 6 6 2 జా 12, నెక్స్ట్ 7 రాదు 8 రాదు, నెక్స్ట్ 9 12, నెక్స్ట్ 9 రాదు 10, కాబట్టి 12 వస్తుంది. అంటే ఇక్కడ 8కి వచ్చేసి ఫ్యాక్టర్స్ 1 2 4 8 వచ్చేసినాయి. నెక్స్ట్ 12కు ఫ్యాక్టర్స్ 1 2 3 4 8 వచ్చేసినాయి. ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమి వస్తున్నాయంటే ఇక్కడ 1 అనేది ఒకటి వచ్చేసింది కామన్ ఫ్యాక్టర్. సో 8 అండ్ 12కు కామన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 లేదు, నెక్స్ట్ ఏమో వచ్చేస్తుంది 4. అంటే కామన్ ఉండేటివి 1 అనేది ఉంది, 2 అనేది ఉంది, 4 అనేది ఉంది. వీటిలో హైయెస్ట్ నెంబర్ ఏది ఉందంటే 4 ఉంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు అంటే మనం దేన్ని ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్. దో హెచ్సిఎఫ్ ఆఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 4. అంటే మనకు ఇక్కడ 8కు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాము, నెక్స్ట్ 12కు ఫ్యాక్టర్స్ కనుక్కున్నాము. వీటిలో కామన్ నెంబర్స్ రాసుకోవాలి. 8 అండ్ 12కు కామన్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి 1 2 4 అనేవి వస్తాయి. ఈ వచ్చిన రిజల్ట్లో హైయెస్ట్ నెంబర్ ఏది ఉంటుందో దాన్ని హెచ్సిఎఫ్ ఆఫ్ ద అంటే ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 4 అని రాసు. దీనిలో ఇది ఏది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. దీనిలో మళ్ళీ ఇంకో మెథడ్ ఉంది, ఏది ఉందంటే డివిజబుల్ మెథడ్ ఉంది. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ 8 and 12 అనేది ఉంది. ఇక్కడ డివిజబుల్ మెథడ్లో అంటే ఇక్కడ 8ను 12 ఈ విధంగా రాసుకోవాలి. 8 1 ఈజ్ 8. అంటే 8 12లో 8 సబ్స్ట్రాక్షన్ చేస్తే 4 వచ్చేస్తుంది. ఇక్కడ డివైజర్లో ఏముంటే ఇక్కడ రాసుకోవాలి. 4 2 జా 8. సో ఇక్కడ ఏదైతే వచ్చేస్తుందో డివైజరు, డివైడెండ్, కోసెంట్, రిమైండర్. ఇక్కడ డివైజర్ ఏది వచ్చేస్తుందో మనకు ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఈక్వల్ టు 4. అంటే హెచ్సిఎఫ్ డివిజబుల్ మెథడ్లో 4 రిజల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కూడా 4 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్లో మెథడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 2 మళ్ళీ ఎగ్జాంపుల్. ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈక్వల్ టు ఇఫ్ a by b, c by d, d by e be the proper fraction, their HCF is given by. అంటే ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు a by b, c by d, e by f అనే ఇలా ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే న్యూమరేటర్లో ఏ సిఈకు మనకు ఇక్కడ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డినామినేటర్లో బిడిఎఫ్ అనే దానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ 1/2, 3/5, 4/7 and 5/12 అని ఇచ్చి నెంబర్స్ ఇచ్చినాడు. ఇక్కడ దీన్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఫార్ములా చెప్పినాము. ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ న్యూమరేటర్ ఏ సి ఈ. సో న్యూమరేటర్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? ఇక్కడ 1/2, 3/5,
4/7 5/12. సో న్యూమరేటర్ వాల్యూస్ వచ్చేసి 1, 3, 4, 5, డినామినేటర్ 2, 5, 7, 12. అంటే మనకు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ న్యూమరేటర్ 1, 3, 4, 5. ఈ హెచ్ఎఫ్ ఆఫ్ న్యూమరేటర్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎల్సిఎం కు డినామినేటర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ ఈ 2 నెంబర్స్ కు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 1, 1 అండ్ 3 కు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే 1, 3 కు అంటే 1, 3 is 3 అంటే 0 వచ్చి ద హెచ్సిఎఫ్ ఏం వచ్చేసిందంటే సో 1 అండ్ 3 కు హెచ్సిఎఫ్ ఈక్వల్ టు రిజల్ట్ ఏమొచ్చింది 1 వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ దేనికి ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే 4, 5 కు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ 4 కు 5 కు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ 4 అండ్ 5. సో 1 4 4, ఇక్కడ 5లో 4 సబ్స్ట్రాక్ట్స్ 1. ఇక్కడ ఇక్కడ ఏమైతే ఉంటుందో డివైజర్ వాల్యూ ఇక్కడ రాసిస్తే 1 4 4 అంటే ఇక్కడ డివైజర్లో ఏమొచ్చేసింది 1 వచ్చింది. సో ద హెచ్సిఎఫ్ ఆఫ్ 4 and 5 ఈక్వల్ టు 1 అంటే ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ 1, 3 కు 1 వచ్చేసింది. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 5 కు 1 వచ్చేసింది. అంటే ఇక్కడ మళ్ళీ ఈ 2 కు మళ్ళీ 1 కామన్ 1, 1 కు హెచ్ఎఫ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో దేర్ ఫోర్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1, 3, 4, 5 కు హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే మనకు రిజల్ట్ 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ దేన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం ఎల్సిఎం ఆఫ్ ఏ డినామినేటర్. డినామినేటర్లో 2, 5, 7, 12 అనే నెంబర్స్ ఉన్నాయి. మీకు ఎల్సిఎంలో 2 మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ ఉంది. మనం ఒకవేళ డివిజన్ మెథడ్ తీసుకున్నాం అనుకోండి ద ఎల్సిఎం ఆఫ్ ఏ 2, 5, 7, 12 కు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ 2, 5, 7, 12 అనే నెంబర్కు ఫస్ట్ 2 తీసుకున్నాం. 2 1 is 2, 2 6 12. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2తో ఒకటి అలా రాసుకున్నాం. నెక్స్ట్ 1 అలానే వస్తుంది 5, నెక్స్ట్ 7, 2 3 6. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ చేసుకోవాలి. అక్కడ 2 into 1 into 1 రాసిన ఒకటి. నెక్స్ట్ స్మాల్ నెంబర్ 3 into 5 into 7. సో 2 into 3 into 5 into 7. సో ప్రోడక్ట్ చేస్తే 2 2 4, 4 3 12. సో 12 5 60. సో 60 into 7 420. సో ఎల్సిఎం ఎంత వస్తుందంటే రిజల్ట్ ఇక్కడ 420. వాళ్ళు క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 1/2, 3/5, 4/7 అండ్ 5/12. దీనికి హెచ్సిఎఫ్ ఏమనుకున్నాడు. సో దేర్ ఫోర్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ న్యూమరేటర్ వాల్యూ 1 అండ్ ద ఎల్సిఎం ఆఫ్ ఏ డినామినేటర్ వాల్యూ 420. సో రిజల్ట్ ఏమొచ్చేస్తుంది మనకు హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1/420. అంటే ఇక్కడ ఫ్రాక్షన్స్ నెంబర్ ఇచ్చినప్పుడు 1/2, 3/5, 4/7, 5/12 ఇచ్చినప్పుడు ఇక్కడ న్యూమరేటర్ వాల్యూకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. డినామినేటర్ వాల్యూకి ఎల్సిఎం కనుక్కోవాలి. ఆ వచ్చిన రిజల్ట్ ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఎల్సిఎం ఇక్కడ న్యూమరేటర్లో హెచ్సిఎఫ్ వాల్యూ 1, డినామినేటర్లో ఎల్సిఎం వాల్యూ 420. ఫైండ్ ద హెచ్సిఎఫ్ అన్నప్పుడు క్వశ్చన్లో హెచ్ఎఫ్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ అంటే 1/420. ఇలాంటి ఫ్రాక్షన్ నెంబర్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ఫాలో కావాలి. నెక్స్ట్ వన్ ఇఫ్ ఏ అండ్ బి be the 2 numbers, then the product of their LCM and HCF is equal to product of a 2 number.
So A and B are two numbers, the product of is equal, the product of their LCM and HCF కి ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నా అంటే క్వశ్చన్ ఇక్కడ ఏ అండ్ బి ప్రోడక్ట్ ఆఫ్ ఈ టూ నెంబర్, ఇవి దేనికి ఈక్వల్ అంట, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఏమైనా టూ నెంబర్స్ మన ప్రోడక్ట్ ఏ అండ్ బి బి ద టూ నెంబర్స్, దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ LCM and HCF is equal to product of two number. ఈ టూ నెంబర్ ప్రోడక్ట్ చేస్తే రిజల్ట్ సేమ్ LHS. LCM ఇంటూ HCF చేస్తే అంటే LHS ఈజ్ ఈక్వల్ RHS, అంటే ఈక్వల్. ఏమైనా టూ నెంబర్ ప్రోడక్ట్ చేస్తే అది LCM ఇంటూ HCF ప్రోడక్ట్ చేసిన నెంబర్కి ఈక్వల్ కావాలంట. క్వశ్చన్లో అలా కాకుండా ఓన్లీ LCM కనుక్కోండి అన్నాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, LCM ఈజ్ ఈక్వల్ A ఇంటూ బి బై ఈ హెచ్సిఎఫ్ డినామినేటర్కి వచ్చేస్తుంది హెచ్సిఎఫ్. ఒకవేళ క్వశ్చన్లో హెచ్సిఎఫ్ కనుక్కోండి అన్నారు అనుకోండి, ఆ హెచ్సిఎఫ్ కనుక్కోండి అన్నారు అనుకోండి, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి బై ఎల్సిఎఫ్. అంటే మనకు ఒక ఫార్ములా తెలిస్తే ఇక్కడ 4 ఫార్ములాస్ వేయచ్చు. క్వశ్చన్ ఏమి ఇచ్చినా అంటే if two numbers A6 and 8 are given number and then LCM equal to 24 and HCF find out చేసుకున్నాం. So given two numbers 6 and 8, here we have HCF LCM value 24 and find the HCF value. So given number A into B equal to A and B equal to 6 into 8, product of this number, here LCM is equal 24, find the HCF value. So HCF value find out చేసుకున్నట్టున్నాడు. ఫార్ములా ఏమనుకో HCF కు, here HCF is equal A into B by LCM. So A into B given two numbers, product A and B be the two numbers, then the product of their LCM and HCF. So A and B two number product అంటే ఇక్కడ 6 into 8 given the LCM value 24. So 8 1 is 8, 8 3 is 24, 3 1 is 3. Therefore HCF is equal to, అంటే మనకి HCF ఏమొచ్చేసింది ఇక్కడ రిజల్ట్ 2 అనే నెంబర్ వచ్చేసింది. సో ఈ క్వశ్చన్కు ఈ విధంగా రాయాలా. ఇంకా స్మాల్ ఇంకా లాస్ట్ వన్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో హెచ్సిఎఫ్లో ఫైండ్ ద హెచ్ అంటే మనకు ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 2, 2 అండ్ 4 అనే నెంబర్స్ ఉన్నాయనుకోండి. దీన్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఈ 2ను 4తో డివిజన్ 2 2s are 4. సో ఇక్కడ ఏదైతే డివిజన్లో వస్తుంది, సో 2 and 4 హెచ్సిఎఫ్ నెంబర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 2. ఇది డివిజన్ మెథడ్లో ఈ విధంగా చేస్తాం. అంటే 2 నెంబర్స్ ఇస్తే ఈ విధంగా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నెంబర్ ఇచ్చిన అనుకో, ఫైండ్ ద హెచ్సిఎఫ్ 2, 4 అండ్ 8 ఇచ్చినాడు అనుకోండి. ఇప్పుడు దీన్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఈ 2 నెంబర్ను ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 2 and 4 హెచ్సిఎఫ్, ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2ను 4తో డివిజన్ చేస్తే 2 2s are 4 వచ్చేస్తుంది. అంటే therefore 2 and 4 హెచ్సిఎఫ్ వాల్యూ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుందో 2 వచ్చేస్తుంది. మళ్ళీ దేనికి అనుకోవాలో ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్, అంటే ఇక్కడ వచ్చిన ఈ రిజల్ట్కు ఈ 2 నెంబర్స్కి వచ్చిన రిజల్ట్ ప్లస్ ఇక్కడ థర్డ్ వాల్యూ, కాబట్టి 2, 2 and 8 హెచ్సిఎఫ్ వాల్యూ. ఇప్పుడు ఏమొస్తుంది అంటే మనకు ఇక్కడ 2, 8 అన్నాడు కాబట్టి స్మాల్ నెంబర్తో 2 4s are 8. సో ఇప్పుడు ఏమొస్తుంది రిజల్ట్, డివైజర్ 2. అంటే 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం 2, 4 and 8 హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్ ఫైనల్ వచ్చేసి 2నే వచ్చేస్తుంది. అంటే మనం కన్ఫ్యూజ్ కాకూడదు. 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది 2నే. ఇక్కడ 3 డిజిట్ నెంబర్స్ ఇచ్చినాడు అనుకో, 1 2 3 నెంబర్స్. ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్తో
ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలా. ఈ వచ్చిన రిజల్ట్ను థర్డ్ నెంబర్తో మళ్ళీ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఫైనల్ ఏది వస్తుందంటే అదే మనకు హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ 4 నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈ 2 నెంబర్స్కు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, మళ్ళీ ఈ 2 నెంబర్కు హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ 2 నెంబర్కు హెచ్సిఎఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ, ఇప్పుడు 2 4 కనుక్కుంటే రిజల్ట్ ఏమొస్తుంది మనకు 2 2s are 4, అంటే 2కు 4కు హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే ఇక్కడ 2 వచ్చేసింది మనకు. నెక్స్ట్ 8కు 12 కనుక్కోవాలా. 8 అండ్ 12కు డివిజబుల్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందంటే 8 1 is 8, 4 వస్తుంది. ఇక్కడ మళ్ళా 8 ఇక్కడ రాస్తే 4 2s are 8, అంటే ఇక్కడ ఏమొచ్చింది 8కు 4కు హెచ్సిఎఫ్ 4 వస్తుంది. అంటే వీటి యొక్క 2 నెంబర్స్ యొక్క రిజల్ట్ 2 వచ్చేసింది, మళ్ళీ ఈ 2 నెంబర్కి రిజల్ట్ 4 వచ్చేసింది. మళ్ళీ లాస్ట్ ఆ రిజల్ట్ 2 అండ్ 4 హెచ్సిఎఫ్ వాల్యూ. సో అప్పుడు మళ్ళీ 2 4కు 2 2s are 4. సో ఫైనల్ వచ్చేసి మనకి ఏమొస్తుందంటే 2 4 అండ్ 8 12కు హెచ్సిఎఫ్ ఏమొస్తుంది రిజల్ట్ అంటే 2 అనే నెంబర్ వస్తుంది. ఇంకా ఇక్కడ హెచ్సిఎఫ్లో ఒక కన్ఫ్యూజ్ కాకూడదు మీరు. ఎల్సిఎం మెథడ్ 2 మెథడ్ చెప్పినాము, ఫ్యాక్టరైజేషన్ మెథడు, డివిజబుల్ మెథడు. హెచ్సిఎఫ్లో కూడా ఫ్యాక్టర్స్ మెథడు, డివిజన్ మెథడు. నెక్స్ట్ హెచ్సిఎఫ్కు ఎల్సిఎం ఫార్ములా అంటే ఒక 2 నెంబర్స్ ప్రోడక్ట్ ఇచ్చి గివెన్ 2 నెంబర్ ఆఫ్ ద నెంబర్స్ అని ఫైండ్, ఇక్కడ గివెన్ మళ్ళీ ఎల్సిఎం వాల్యూ ఇస్తాడు, హెచ్సిఎఫ్ కనుక్కోండి అంటే ఫార్ములా చెప్పినాము. ఒకవేళ అలా కాకుండా 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ వాల్యూ ఇస్తాడు, ఫైండ్ ఎల్సిఎం అంటే కూడా ఫార్ములా ఐడియా ఉన్నాయి. కాబట్టి వీటిపైన కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.